బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ బిగ్ ఫైట్ లో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. మంచు మనోజ్ అతని భార్య మౌనిక పైన కేసు నమోదు చేశారు. వాట్సాప్ లో మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో భార్యాభర్తల పైన కేసు నమోదు చేశారు పహాడ్ షరీఫ్ పోలీసులు. మనోజ్ ఆయన భార్య మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మనోజ్ ఫిర్యాదుతో 10 మంది మోహన్ బాబు అనుచరుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పోటీ కేసులతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. సో ఎటకెలకి విదేశాల పర్యటనలో ఉన్నటువంటి మంచు విష్ణు కూడా తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు మరోసారి ఆ కుటుంబం భేటీ కాబోతోంది. ఆస్తుల పంపకాల విషయంలో జరిగినటువంటి ఈ యొక్క వివాదం కాస్త ఒకరిపై ఒకరు పరంపర కేసులు పెట్టుకునేదాకా దారితీసింది. ప్రస్తుతం మనోజ్ అతని భార్య పైన 329, 351 కింద సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన మొన్న ఆసుపత్రికి వెళ్ళే సమయంలో చాలా తీవ్ర అనారోగ్య పాలనట్టుగా ఆయన నడవడం కానివ్వండి, ఆయన యొక్క సిచ్యువేషన్ కనబడింది. కానీ మరుసటి రోజు మళ్ళీ ఒకసారి ఫామ్ హౌస్లో ఒక వీడియో బయటకు వచ్చింది. ఫామ్ హౌస్లో ఆయన కళ్ళే తిరగడం, ఫోన్లో మాట్లాడడం, సంభాషించడం, పక్కన కొంతమందితో ఉండడం, ఆయన చురుగ్గానే కనిపించారు. అయితే ఇదంతా నటన అంటూ కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ ఏం జరుగుతుందేమో కానీ ఒక బిగ్ ఫైట్ అయితే నెలకొని మంచు కుటుంబంలో. మొత్తం మీద మనోజ్ అతని భార్య మౌనిక పైన పలు సెక్షన్ల కింద కేసు నమ్మడమే కాకుండా మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా అటు మరోవైపు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరుల పైన 10 మంది పైన కేసు నమోదైంది. దానికి సంబంధించి పిటిషన్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్కీమ్ పైన కంప్లైంట్ కాపీని మనం చూస్తున్నాం. మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ అది. అటాక్ ఆన్ మీ అండ్ మై ఫ్యామిలీ బై అన్నోన్ పర్సన్స్ అంటూ ఆయన ఇవ్వడం జరిగింది. జల్పల్లి అడ్రస్ మెన్షన్ చేశారు ఆయన. ఐ సస్పెక్ట్ దట్ విజయ్ రెడ్డి అండ్ కిరణ్ మే బి అవేర్ ఆఫ్ దిస్ కైండ్ అంటూ అని చెప్పడం జరిగింది. ఆ లెటర్ కూడా మీరు చూస్తున్నారు. ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు ప్రతినిధి గతంలో కూడా మనోజ్ వర్సెస్ విష్ణుగా గొడవ జరిగింది. ఇది పాత వీడియో మీకు కనిపించేది. సో గతంలో కూడా ఈ వీడియోని ఎంత ఫేక్ ప్రాంక్ అంటూ కొట్టిపడేశారు. కానీ గతంలో జరిగినటువంటి ఫైట్ కూడా నిజమే అన్న విషయం ఇప్పుడు మనకు ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి గతంలో కూడా వీడియో నిజమైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి గతంలో జరిగినటువంటి ఆ గొడవకు సంబంధించి తాలూకు ఆ వీడియోను చూద్దాం. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. మేడం మీరేం చెప్తారు? ఎవరు దాడి చేస్తారు, ఎలా దాడి జరిగింది? మంచు ఫ్యామిలీ అనగానే ఇండస్ట్రీలో ఏ స్థాయిలో అయితే పేరు ప్రతిష్టతలు ఉన్నాయో అదే స్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి, అదే స్థాయిలో కాంట్రవర్షీలు కూడా ఉన్నాయి. అయితే గతంలో ఇతరులతో కాంట్రవర్సీలను చూసాం, కానీ ఇప్పుడు అంతర్గతంగా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్లో కాంట్రవర్సీలు చూస్తున్నాం. గతంలో మంచు మనోజ్ ఉన్న చోటుకు వెళ్ళి ఆయనపై దాడి చేశారంటూ కూడా మనోజే వీడియో రికార్డ్ చేస్తూ దాని తాలూకు దృశ్యాలు ఇందాక మనం చూసాం. మనోజ్ ఉన్న చోటుకు వెళ్ళినటువంటి విష్ణు మనోజ్ పై దాడి చేస్తున్నట్టుగా మాటలు ఆ సంభాషణ చూసాం మనం. అయితే మొన్న మనోజ్ పైన మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు పైన ఎటువంటి కంప్లైంట్ అయితే రేజ్ కాలేదు, మోహన్ బాబు పైన కేసు అయితే నమోదు కాలేదు. కానీ మోహన్ బాబు అనుచరులు 10 మంది పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా మోహన్ బాబు ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ కంప్లైంట్ ఆధారితంగా పహాడ్ షరీఫ్ పోలీసులు మరో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇక్కడ మనోజ్ అతని భార్య మౌనిక పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 329, 351 కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుని పైన కేసు నమోదు కాకపోవడం, పైపెచ్చు మనోజ్ మౌనికల పైన కేసు నమోదు అవ్వడం చూస్తుంటే మనోజ్ మౌనికను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందేమో, అరెస్ట్ చేస్తారేమో అని అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా మంచు ఫ్యామిలీలో కాస్త ఆ ఇంటర్నల్ వివాదం రోడ్డుకెక్కింది, రచ్చకెక్కింది. ఇప్పుడు కేసుల వరకు కూడా తెరతీసింది. కేసుల వరకే కాకుండా అరెస్టు కూడా కాబోతున్నారు, అరెస్టులు కూడా జరగబోతున్నాయని ఒక ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు పైన కేసు నమోదు కాకుండా కేవలం మనోజ్ మౌనిక పైనే కేసు నమోదవడం విషయం పైన చూస్తుంటే అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకసారి మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ దేవిక, అసలు ఏం జరిగింది?
మంచు మనోజ్ పైన మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది సరే, కానీ ఇదే స్థాయిలో మోహన్ బాబు పైన కూడా మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ మోహన్ బాబు పైన కేసు నమోదు కాలేదు. ఎలా చూడాలి? అరెస్ట్ ఉండే అవకాశం ఉందా మనోజ్ది? మంచు కుటుంబంలో అగ్గి రాచుకుందని చెప్పాలి. కొద్ది నెలల క్రితం అంటే ఒక పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పొచ్చు. అప్పుడు వీళ్ళు మధ్య వివాదం చోటు చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు తర్వాత మళ్ళీ వివాదం చోటు చేసుకుంటే దానికి సంబంధించి ఆస్తి వివాదం అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో అందులో కొన్ని ఆక్రమణలు అంటే కొన్ని అవకతవకలు ఉన్నాయి, దాని వల్లనే దాంట్లో నేను జోక్యం చేసుకున్నాను, వారికి అండగా ఉన్నాను కాబట్టి ఈరోజు నా మీద ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులతో నా మీద దాడి చేశారు. నాకు, నా భార్యకి, నా పిల్లలకి, కుటుంబం మొత్తం కూడా మేము భయానికి గురవుతున్నాం. మా మీద ఈ విధంగా దాడి చేస్తుంటే మేము ఏమైపోవాలి అంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా అక్కడ మనోజ్ కేవలం గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది నా మీద అంటే మా మీద అటాక్ చేశారు అని మాత్రమే పేర్కొన్నారే తప్ప మోహన్ బాబు పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం మోహన్ బాబు విషయానికి వస్తే మాత్రం మోహన్ బాబు మాత్రం నా కొడుకు అంటే మనోజ్, మౌనిక వీళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం చూసాం, నిన్న రాచకొండ కమిషనర్ కు పంపించడం జరిగింది ఆన్లైన్ త్రూ. అలాగే ఏదైతే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి కూడా పంపించడం జరిగింది. ఒకరి మీద ఒకరు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చుకోవడం దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు అనొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన ఒక పేరున్న వ్యక్తి, ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసిన వ్యక్తి, అలాంటిది వీరింట్లోనే ఈ విధంగా జరగడం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఒక మంత్రి కొడుకులు ఈ విధంగా ఫైట్ చేస్తుంటే మరి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొన్ని నిమిషాల ముందే విష్ణు కూడా వారి ఇంటికి భారీ బందోబస్తు అంటే భారీ సెక్యూరిటీతో అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి నిజంగానే మంచు మోహన్ బాబు ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ లో భాగంగా మరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా అక్కడికి వెళ్ళాక మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దేవిక, ఇక్కడ ఒక వైపుగా నిన్న మీడియా స్టేట్మెంట్ అంటూ ఒకటి రిలీజ్ చేశారు మంచు మనోజ్. దాంట్లో నేను ఎక్కడ కూడా ఆస్తుల వివాదం తలెత్తలేదు, ఆస్తులకు సంబంధించి ప్రస్తావన తీసుకురాలేదు, కావాలనే నా గొంతు నొక్కేందుకు నా భార్య పైన అక్రమమైనటువంటి కేసు పెట్టారు నా తండ్రి అన్నట్టుగా మంచు మనోజ్ ఒక మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఒక తండ్రే కుమారుడి పైన ఈ రకం కేసు పెట్టాడని చెప్పి కొడుకు చెప్తుంటే ఏం జరుగుతుంది అసలు? అనవసరమైనటువంటి ఇష్యూస్ అంటూ మనోజ్ చెప్తున్నాడు. ఆస్తులకు సంబంధించి ప్రస్తావన ఎక్కడ రాలేదంటున్నారు. అసలు గొడవ ఎక్కడ కారణమైంది, ప్రారంభం ఎక్కడైంది? మంచు మనోజ్ చెప్పిన వివరాల ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. యూనివర్సిటీకి సంబంధించి బాధితులు నా దగ్గరికి వచ్చారు, వారికి నేను అండగా ఉన్నాను. దాని కారణంగానే మోహన్ బాబు ఈ విధంగా కొంతమంది 10 మంది గుర్తు తెలియని వాళ్ళతో నా మీద దాడి చేయించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కుటుంబానికి ఆ అనుచరులు అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో మంచు మనోజ్ దాదాపు కొన్ని నెలల నుంచి కూడా దూరంగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అంటే మంచు మనోజ్ ఫ్యామిలీని ఎప్పటి నుంచో దూరం పెడుతున్నారు. అదే విధంగా మంచు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీని అలాగే వాళ్ళ అనుచరులని ఎంతగానో తిట్టారు, తన మీద దాడి చేశారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మోహన్ బాబు దగ్గరికి వస్తే నా ఇంటిని లాక్కొని అంటే ఇప్పుడు ఎవరైతే మంచు మనోజ్ ఏ ఇంట్లో అయితే ఏ ఫామ్ హౌస్ లో అయితే ఉన్నాడో అది మోహన్ బాబు ఇల్లు, మోహన్ బాబుకి సంబంధించిన ఫామ్ హౌస్. దాంట్లో నేను ఉండాల్సింది తనుంటాడు, నా ఇల్లు లాక్కొని నన్నే బెదిరిస్తున్నాడు, నా ఇంటిని లాక్కున్నాడు, అందులో ఎన్నో నెలల నుంచి ఉంటున్నాడు, నాకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు అంటూ ఒకవైపు మోహన్ బాబు. వీరిద్దరు వర్షన్ వింటుంటే మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఇంకేం బయటకు వస్తాయనే విషయాలు కూడా ఎంతగానో ఆసక్తిగా చూడాల్సిన సమయం ఉందని చెప్పొచ్చు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా మంచు మనోజ్ ఇచ్చినటువంటి మీడియా స్టేట్మెంట్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మీడియా స్టేట్మెంట్ నా చేతిలో ఉంది, ఇక్కడ కనబడే దాంట్లో మీరు చూడొచ్చు, స్క్రీన్ పైన కూడా కనబడుతోంది. మంచు మనోజ్ ఇచ్చిన మీడియా స్టేట్మెంట్లో చూస్తే కనుక ఆయన చెప్పిన ప్రకారంగా చూస్తే ఆస్తులకు సంబంధించి ప్రస్తావన ఎక్కడా జరగలేదు, ఆస్తులకు సంబంధించి నేను అడగలేదు, ఆస్తులకు సంబంధించి గొడవ జరగలేదు. అసలు కావాలనే మా తండ్రి నా పైన నా భార్య పైన తప్పుడు కేసులు బనాయించారు, మా గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేశారంటూ ఒక విషయం చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత నేను సంవత్సరం కాలంగా నా కుటుంబంతో నా ఫ్యామిలీ హౌస్లోనే ఉంటున్నాను, మా అన్న కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి షిఫ్ట్ అయిన తర్వాత మా తల్లి గారు అనేటువంటి ఆవిడ ఒంటరిగా ఉంటుంది, ఆ సమయంలో నా భార్య